జీవితంలో మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ రివైవల్ స్టార్ట్ అవ్వాలి అంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉద్యమం స్టార్ట్ అవ్వాలి అంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు పట్టిందల్లా ఒక చక్కటి బంగారు పత్రంగా మారాలి అంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ చీకటికి వెలుగు రావాలి అంటే, నువ్వు ఎక్కడుంటే నువ్వు చేసిన పనిలో ద బెస్ట్ అని అనిపించుకోవాలంటే, నువ్వు ఎక్కడున్నా గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్న వ్యక్తిని ఎవరబ్బా నీ గురించి మాట్లాడాలి అంటే దాని వెనకాల సూత్రం ఒకటి. దాని వెనకాల సూత్రం ఒకటే. ఏదేదో సూత్రం కాదు, లౌకికమైన సూత్రాలు. విజయానికి 5 మెట్లు ఇవేమి నేను చెప్పట్లేదు. సూత్రం ఒకటే. నూట 12వ కీర్తన చూడండి. 112వ కీర్తన 112వ కీర్తన మొదటి వచనం నుండి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందలి భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశము దీవింపబడును, కలిమి సంపద వాని ఇంట ఉంటాయి, వాని నీతి నిత్యము నిలుస్తుంది, యథార్థవంతులు చీకటికి వెలుగు పుట్టిస్తారు. అది లైఫ్ అంటే. జీవితంలో మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ రివైవల్ స్టార్ట్ అవ్వాలి అంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉద్యమం స్టార్ట్ అవ్వాలి అంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు పట్టిందల్లా ఒక చక్కటి బంగారు పత్రంగా మారాలి అంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ చీకటికి వెలుగు రావాలి అంటే, నువ్వు ఎక్కడుంటే నువ్వు చేసిన పనిలో ద బెస్ట్ అని అనిపించుకోవాలంటే, నువ్వు ఎక్కడున్నా గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్న వ్యక్తిని ఎవరబ్బా నీ గురించి మాట్లాడాలి అంటే దాని వెనకాల సూత్రం ఒకటి. హార్డ్ వర్క్. దాని వెనకాల సూత్రం ఒకటే. ఏదేదో సూత్రం కాదు, లౌకికమైన సూత్రాలు. విజయానికి 5 మెట్లు ఇవేమి నేను చెప్పట్లేదు. సూత్రం ఒకటే. ఇంటిగ్రిటీ మిస్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకో. పర్లేదు అంటే పర్లేదు కాదు, పర్లేదు అంటే పరలోకమందున్న దేవుడు అంటాడు, ఈడి పనికిరాడు అంటాడు, గుర్తుపెట్టుకో. ఈమె పనికిరాదు, ఈడు పనికిరాడు, పనికిరానోళ్ళు యథార్థవంతులు వర్ధిల్లుతారు. దేవునితో సంబంధం కలిగిన వారు యథార్థత కలిగి జీవిస్తారు. యథార్థత ఎలా వస్తుందండి? యథార్థత ఎలా వస్తుంది? ఈరోజు అంతా ఇలా కూర్చుని ఈ డయాస్ మీద కాలు మీద కాలేసి శ్వాస మీద ధ్యాస వేసి ఊపిరి ఎక్కువ పీల్చుకుని ఊపిరి అలా వదిలితే యథార్థత వస్తుందా? యథార్థత ఎలా వస్తుంది? యథార్థత రావాలి అంటే యథార్థత రాదు, నిద్ర వస్తుంది నాకు. యథార్థత ఎలా వస్తుంది? యథార్థంగా ఉండాలి. జేమ్స్ అన్న అన్నాడు, యథార్థంగా ఉండాలని చేతి వెనకాల వెళ్ళిపోతాం, రాదు. యథార్థత ఎలా వస్తుంది? నువ్వు అనుకుంటే రాదు. యథార్థత ఎలా వస్తుంది? నువ్వు నియంత్రించుకునే ప్రయత్నాలు చేస్తే రాదు. యథార్థత ఎలా వస్తుంది? నువ్వు ఫీల్ అవుతే రాదు. నీ ఫీలింగ్ కాదు యథార్థత అంటే. యథార్థత ఎలా వస్తుంది? ఎలా ఉండాలని అనుకుంటే రాదు, ప్రాక్టీసుల్లో రాదు. యథార్థత ఎలా వస్తుంది అక్కడ చెబుతున్నాడు చూడండి. యెహోవా యందలి భయభక్తులు కలిగితే, చెప్పండి, యథార్థత వస్తుంది. యెహోవా యందలి భయభక్తులు ఏముంది? ఆజ్ఞ ఉంది. యెహోవా యందలి భయభక్తులు ఏముంది? దేవుని వాక్యం ఉంది. యెహోవా యందలి భయభక్తులు ఏముంది? ఒక భయం ఉంది. యెహోవా యందలి భయభక్తులు ఏముంది? ఒక భక్తి ఉంది. ఈ భక్తి, ఆజ్ఞ ఇవన్నీ కలగలిపితే దానికి వాడిన పదమే రచయిత. యథార్థత. యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. నీ యథార్థతను బట్టి నీకే కాదట, నెక్స్ట్ నీ జనరేషన్ కూడా దేవుడు ఏం చేస్తాడట? బ్లెస్ చేస్తాడట. బహుశా నేను అడుగుతున్నాను, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, నీ కుటుంబం భవిష్యత్తు బాగుండాలన్నా, నీ తర్వాత తరాలు బాగుండాలన్నా, మూలం ముందు తలకాయగా నువ్వు బాగుండాలి, గుర్తుపెట్టుకో. నీ బిడ్డల బాగుండాలంటే జాగ్రత్త. నీ ఉద్యోగంలో జాగ్రత్త, నీ పనిలో జాగ్రత్త, నీ సంసారంలో జాగ్రత్త, నువ్వు ఎదుటి వ్యక్తుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, ఒక మాట అన్నప్పుడు ఇది వ్యాలిడా కాదన్న జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడన్న జాగ్రత్త. లేదంటే దాని ఎఫెక్ట్ ఎక్కడ కొట్టదండి? దాని ఎఫెక్ట్ ఎక్కడ వరకు కొడుతుంది చెప్పనా? నీ పిల్లల వరకు దాని ఎఫెక్ట్ కొడుతుంది. ఎందుకంటే తండ్రి సోమరుడు అనుకోండి, కొడుకు పండితుడు అవడు, ఆడు సోమరుడు అవుతాడు. నువ్వు పని దొంగవైతే నీ కొడుకు పని దొంగ అవుతాడు. నువ్వు దొంగవైతే నీ ఆడు దొంగ అవుతాడు. నీకు యథార్థత లేకపోతే ఆడికి యథార్థత లేకుండా పోతుంది. మీ లూప్ హోల్స్ ఆడికి తెలిసాయో నేను మళ్ళీ చెప్తున్నాను, ఆడు లూజ్ అయి బతికేస్తాడు. వాడు ఎప్పుడైతే, గుర్తుపెట్టుకోండి, మీరు తేడాగా ఉన్నారని పిల్లలు గమనించారో, పర్లేదులే అనే ధీమా వస్తుంది వాళ్ళకి.
మా నాన్న మాట అంటే పడ్డు, మా అమ్మ మాట అంటే పడదు. అమ్మో వాళ్ళ ముందు అబద్ధం చెప్పాలంటే భయం. వాళ్ళ విషయంలో ఏది తేడా చేసిన అమ్మో ఊరుకోరు. ఈ ఫైర్ వాళ్ళకి స్టార్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఆ మంట రగరాలి, ఆ భయం రగలాలి. వాళ్ళ గుండెల్లో ఒక భయం స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? నువ్వు అలా ఉన్నప్పుడు స్టార్ట్ అవుద్ది. మా నాన్న, మా అమ్మ వాళ్ళ దగ్గర ఇలా ఉంటే ఒప్పుకోరు. మినిమం నైతికత వాళ్ళకి నేర్పించాలి. అందుకే అంటున్నాడు, పిల్లలు ఎప్పుడు వర్ధిల్లుతారు, పిల్లలు ఎప్పుడు వర్ధిల్లుతారంటే చెప్తున్నాడు, నీవు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటిస్తే, ఆనందిస్తే, ఆ ధర్మశాస్త్రం ఆనందిస్తే వాని సంతతి వారు భూమి మీద వర్ధిల్లుతారు. ఎందుకంటే యథార్థవంతులు గనక నీ వంశపు వారు కూడా దీవింపబడతారు. నెక్స్ట్ నీకేముంటుంది తెలుసా? కలిమి విస్తరిస్తుంది, ఆర్థికంగా బాగుంటావు. దీవిస్తాడు దేవుడు నిన్ను. తెచ్చి ఒకే రోజు నీకు ₹1,00,000 ఇచ్చేస్తాడని అన్నాను కానీ, ఒకే రోజు ఆకాశం నుంచి బంగారం కాయిన్స్ నీకు పడతాడని అన్నాను కానీ, ఉన్న దాంట్లో కలిమిలో తృప్తిగా బతుకుతావు. ఉన్న దాంట్లో చక్కటి తృప్తికరమైన జీవితం కలుగుతావు. సంపద ఉంటుంది, కలిమి ఉంటుంది. నీ ఇంట నిత్యము ఒక చక్కటి దేవుని దీవెనకరమైన తృప్తికరమైన జీవితం ఉన్న దాంట్లో చక్కగా వెళ్ళిపోతావు. మీరెక్కడుంటే అక్కడ చీకటికే వెలుగు పుట్టిస్తారట. మీరు కటాక్షం కలిగిన వారు అవుతారట, వాత్సల్యం కలిగిన వారు అవుతారట, దయ కలిగిన వారు అవుతారట, నీతి కలిగిన వారు అవుతారట, ఉదారంగా ఉంటారట, న్యాయమైన మనసు కలిగి ఉంటారట. ఇవన్నీ ఎప్పుడుంటాయట? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటేనే ఈ క్వాలిటీస్ అన్నీ వస్తాయట. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే దయగలిగిన వారం అవుతాం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే కరుణ గల వారం అవుతాం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే నీతిమంతులుగా ఉంటాం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే ఉదారంగా వ్యవహరిస్తాం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే న్యాయముగా కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం. ఇలా ఎప్పుడైతే ఉంటామో చీకటికి వెలుగు అవుతాం. ఇలాగ ఎప్పుడైతే ఉంటామో తీరన వేదనలో ఉన్న, పాట రాశాడుగా, తీరన వేదనలో ఉన్న లోకానికి ఆదరణ అవుతాం. పగిలిన గుండెలతో, తడిచిన కన్నులతో, నలిగిన జీవితాలతో బైబిల్ చేత పట్టుకుని దేవుడిని బట్టి దేవుడని బతికితే మనుషుల్ని బతికించే అంత గొప్ప సాధనం అవుతాం. ₹1,00,000 సంపాదించావో, 2 కోట్లు సంపాదించావు, 3 కోట్లు సంపాదించావు, 4 కోట్లు సంపాదించావు, 50 కోట్లు సంపాదించావు, అది పెద్ద మ్యాటర్ కదండి. మనుషుల్ని సంపాదించు, వ్యక్తుల్ని సంపాదించు, ఆత్మల్ని సంపాదించు. ₹1,00,000 కన్నా విలువైన ప్రాజెక్ట్ అది. మనుషుల్ని గెలవాలంటే మాటలా, మనుషుల్ని గెలవాలంటే మాటలా. ఎందుకంటే మనుషుడు ఎలా ఉంటాడో తెలియదు. అది గంటకు ఒకలా ఉంటాడు, రోజుకు ఒకలా ఉంటాడు. పిల్లిని చూసి అనుకోండి, పిల్లి లక్షణం ఏంటో తెలుసా? దొంగమోహం దాన్ని. నక్కని చూసి అనుకోండి, దాన్ని తెలుసు అది జిత్తులు మారిదని. పులిని చూసామనుకో తెలుసు దాని స్వభావం దాడి చేస్తుందని. పాముని చూసామంటే తెలుసు అది ఖచ్చితంగా కరుస్తుందని. ఏ జంతువుని చూసినా తెలిసిపోతుంది దాని నేచర్ ఇదని. మనల్ని చూస్తేనే మంచివాడని అంటారా? మంచిగానే అనిపిస్తున్నాడు, కానీ ఏదో రోజు కరిసేది తెలుస్తుంది. ఇది బాగుండడం కొన్ని ఇలా కరిసేటి అప్పుడు అర్థం అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి మనుషుల్ని మార్చాలి అంటే ఎంత కతిమేస్తామండి. ఇలాంటి మనుషుల మనసులో గెలిచి వాళ్ళ ఆత్మలో పవిత్రత, వాళ్ళ ఆత్మలో ఒక చక్కటి యథార్థత, వాళ్ళ ఆత్మను దేవునికి అంకిత అర్పణగా మార్చాలి అంటే ఒక వ్యభిచారిని, ఒక దొంగని, ఒక తాగుబోతుని, ఒక అబద్ధికుణ్ణి, ఇక్కడ వచ్చిన అనేక రకాల వ్యసనాలు కలిగిన వారిని వాళ్ళని మార్చాలి అంటే ముందు నేను ఎలగాలి, ముందు నేను యథార్థంగా ఉండాలి, ముందు నాలో రగలాలి. ఎప్పుడైతే ఇది ఉంటాదో, ఈ ఆజ్ఞను పాటించి దేవుని యందు నేను ఆనందిస్తానో మనుషుల్ని గెలుస్తా, చీకటిని గెలుస్తా, వెలుగుకి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడతా, వాత్సల్యం కలిగిన వాడుగా ఉంటా, కటాక్షం కలిగిన వాడుగా ఉంటా, దయ కలిగిన వాడుగా ఉంటా, అద్దరిపోయి వచ్చును ఇతరులకు అప్పు ఇచ్చేంత భాగ్యవంతులుగా ఉంటా. పంచడం నేర్చుకుంటా, అడగడం నేర్చుకోను, పంచడం నేర్చుకుంటా, ధారాళముగా అనేకులకు అప్పిచ్చేవాడుగా అవుతా. న్యాయ విమర్శములో వారి వ్యాజ్యమే గెలుస్తుంది. వాళ్ళు ఏదన్నా గొడవలో నిలబడినా, ఎక్కడ నిలబడినా వాళ్ళు కరెక్ట్గా ఉంటారు కనుక వాళ్ళే గెలుస్తారు. అలాగండి ఎలా యాదవసోది ఎంత చెప్పినా మళ్ళీ చెప్తున్నాను, పనికి మనసోది ఎంత చెప్పినా మనలో క్యారెక్టర్ ఉంటే, మనలో మళ్ళీ చెప్తున్నాను, మనలో నిశ్చయత ఉంటే, మనలో ఇంటిగ్రిటీ ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, మనమే గెలుస్తాం. గుర్తుపెట్టు, మనమే గెలుస్తాం. ఎందుకు మాట చెప్తున్నా? అర్థం వాళ్ళకి అర్థం అవుతుంది.
మనమే గెలుస్తాం. ఎదుటి ఎమ్మెల్యే ఉన్నా, ఐపీఎస్ లీడర్ ఉన్నా, ఆడు కొట్టాం, ఎవడున్నా ఎంతమంది వచ్చినా, ఎంతమంది రికమెండేషన్ చేసినా మనమే గెలుస్తాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు తెలుసా? న్యాయము పక్షమున మనమున్నాం, న్యాయం మన వైపు ఉంటుంది. గెలుస్తాం. అందుకే చెప్తున్నాడు, న్యాయ విమర్శలో వారు వ్యాజ్యమే గెలుస్తుంది. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకాల్లో ఉంటారు. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు ఏ దుర్వార్తకు, ఏ భయంకరమైన వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా ఉంటుంది. తన శత్రువుల విషయంలో తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడ్డాడు. ఇంకా కిందికి అంటున్నాడు చూడండి, ఇంకా కిందికి, వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇస్తాడు. వాడి నీతి నిత్యము నిల్చును. వాడి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు. వాడిని చూసి పండ్లు కొడుస్తూ క్షీణించిపోయి రకరకాల భక్తిహీన ఆశ భంగమైపోతుంది. అంటే మనం చూసి ఏడిసే బ్యాచ్ ఉంటారు కదండి కొంతమంది. అందరికన్నా గొప్ప ఫ్యాన్స్ వాళ్ళు మనల్ని చూసి ఏడిసేవాళ్ళు. దేవుడు ఎలా ఏడిపిస్తాడు చెప్పనా? గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎలా ఏడిపిస్తాడు? కొట్టడు, తిట్టడు, వాళ్ళ ఇంటి మీద పిడిగడదు, ఏమీ జరగదు, వాళ్ళ కారు కూడా ప్యాచ్ చేయడదు, ఏమవుదు. వాళ్ళకి పనిష్మెంట్ దేవుడు ఎలా ఇస్తాడు చెప్పనా? వాళ్ళు ఏడిసే కొలిది దేవుడు మనల్ని చెప్పండి దీవించేస్తాడు. చస్తారు షుగర్ వచ్చి, బీపీ వచ్చి, నిద్ర రాదు, వీడు ఇలాగ అయిపోతున్నాడు. ఏంటంటే అయిపోతాం. నువ్వు ఏడ్చే కొలిది దీవం పడిపోతాం. నువ్వు ఏడ్చే కొలిది ఎదుగుతావు. మేము నాశనం అయిపోవాలనుకునే కొలిది, మళ్ళీ చెప్తున్నాను, ఆశీర్వాదకరంగా